ఆర్సీబీ మొన్న ఐపీఎల్ మెగా ఆక్షన్ డే అయిపోయాక మీమ్ పేజ్లో ఎక్కడ చూసినా సరే ఇదే పేరు వినిపించింది. కొన్ని ట్రోల్స్కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల. మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు నేను ఆర్సీబీకి డై హార్ట్ ఫ్యాన్ అని. అండ్ ఈ ట్రోల్స్ వస్తే ఒకవైపు నవ్వు వస్తుంది, ఇంకోవైపు ఆర్సీబీ ఫ్యాన్గా బాధ కూడా వేస్తుంది. ఒకడేమో అన్ని టీమ్స్ మంచి ప్లేయర్స్ని కొనుక్కుంటే ఆర్సీబీ మాత్రం మనీ డొనేట్ చేయడానికి దాచిపెట్టుకుంది అంటాడు. ఇంకోటేమో ఆర్సీబీ ప్లేయర్స్ని కాదు ఎంపైర్స్ని కొనడానికి వెయిట్ చేస్తుంది అంటారు. అండ్ ఇంకోటేమో ఏకంగా కప్పు కోసం డబ్బులు దాచిపెట్టుకుందని అంటాడు. ఇవన్నీ చాలదన్నట్టు కింద కామెంట్స్లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 అని చెప్పి రొనాల్డో, మెస్సీ, ఇంపాక్ట్ ప్లేయర్ జానీ సిన్స్, వాటర్ బాయ్ బాబర్ అజామ్ని కొనడానికి వెయిట్ చేస్తుందని చెప్పి అంటాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ డే ఆప్షన్ చూశాక నాకు కూడా ఏదో తేడా కొడుతుంది సీనా అనిపించింది. సెకండ్ డే ఆప్షన్లో కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఎందుకంటే ఫస్ట్ డే ఆప్షన్లో మంచి మంచి ప్లేయర్స్ వెళ్ళిపోతుంటే అసలు ఎవరిని కొంటారు, కొనడానికి ఎవరున్నారని భయం వేసింది. కానీ ఒకటి చెప్పాలి, ఆర్సీబీ వాళ్ళ ఫ్రాంచైజ్ బిజినెస్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆప్షన్లో కూడా పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో కప్పు కొట్టేది. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎందుకంటే ఆర్సీబీ ఇండియాలోనే సెకండ్ మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజ్. ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ పోయే స్టేజ్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా ఎదిగిందంటే దాని బిజినెస్ స్ట్రాటజీయే కారణం. బట్ ఇప్పుడు ఆర్సీబీ బిజినెస్ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యి ఆర్సీబీ ఫ్యాన్ బేస్ని కోల్పోయే ఛాన్స్ ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం అదే మాట్లాడుకోబోతున్నాం. ఆర్సీబీ ఇంత పెద్ద ఫ్రాంచైజ్గా ఎలా ఎదిగింది, అండ్ ప్రెజెంట్ జరిగిన ఆక్షన్ అండ్ ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ఆక్షన్ ఆర్సీబీ బిల్డ్ చేసుకున్న బ్రాండ్ని ఎలా దెబ్బతీయబోతున్నాయి అనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ఆర్సీబీ బిజినెస్ స్ట్రాటజీ 2023 ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఖతర్ ఎయిర్వేస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే ఈ ఖతర్ ఎయిర్వేస్ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రిన్సిపల్ పార్ట్నర్గా మారింది. అప్పుడు ఈ డీల్ వాల్యూ ఎంతో తెలియదు, కానీ ఆ తర్వాత మింట్ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ డీల్ వాల్యూ దాదాపు 75 కోట్లు అండ్ అది 3 సంవత్సరాలకి. అండ్ ఇది ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్పాన్సర్షిప్ డీల్. ఫస్ట్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. అంతకుముందు ఇయర్లో అంటే 2022లో స్లైస్ కంపెనీతో దాదాపు 100 కోట్ల డీల్ కుదుర్చుకుంది. అండ్ ఇది కూడా 3 సంవత్సరాలకి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ముంబై ఇండియన్స్కి దాదాపు 5 ఐపీఎల్ కప్పులు ఉన్నాయి అండ్ అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కూడా. బట్ ఆర్సీబీ మాత్రం దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈసాలా కప్ నాందే అని అంటా వస్తున్నాం. అండ్ వీళ్ళు కేవలం 3 సార్లు మాత్రమే రన్నర్అప్స్గా వచ్చారు అండ్ దాదాపు 6 సార్లు ప్లే ఆఫ్కి వచ్చారు. సో వాళ్ళకి ఎంత ఎక్కువ మొత్తంలో స్పాన్సర్షిప్ డీల్స్ ఎలా వస్తున్నాయో అది మీకు అర్థం కావాలంటే ఇన్స్టాగ్రామ్లో టాప్ 3 ఐపీఎల్ టీమ్స్ చూడండి. మొదటి ప్లేస్లో సిఎస్కే దాదాపు 16.4 మిలియన్ ఫాలోవర్స్తో ఉంటే సెకండ్ ప్లేస్లో ఆర్సీబీనే ఉంది 15.6 మిలియన్ ఫాలోవర్స్తో. అండ్ ముంబై 14.6 మిలియన్తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఐపీఎల్లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది 3 టీమ్స్కే. మిగతా ఏ టీం కూడా వీళ్ళలో సగం ఫాలోవర్స్ కూడా లేరు. నెక్స్ట్ టాప్ ఫాలోవర్స్ వచ్చేసి కేకేఆర్కు ఉన్నారు అండ్ అది కూడా 6 మిలియన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ 3 టీమ్ ఫాలోవర్స్ కలిపితే మిగతా అన్ని టీమ్ ఫాలోవర్స్ కంటే డబుల్ ఉంటుంది. సిఎస్కే అండ్ ముంబై మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్. బట్ వై ఆర్సీబీ? మీలో చాలా మంది ఏమంటారంటే విరాట్ కోహ్లీ అని, కానీ అది సగం మాత్రమే నిజం. ఎస్, విరాట్ కోహ్లీ వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ క్రికెటర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆర్సీబీ బ్రాండ్ని ఆయన బిల్డ్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ఫ్రాంచైజే కోహ్లీ చుట్టూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసింది. కోహ్లీకి ఫేమ్ 2013-15 మధ్యలో మొదలైంది. అండ్ 2013లో మొదటిసారి ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో మొదటి ప్లేస్లో ఉన్నారు. అండ్ 2015లో T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా టాప్కి ఎదిగాడు. బట్ ఆయనకి క్లియర్గా ఫేమ్ తెచ్చింది మాత్రం 2016 ఐపీఎల్ సీజన్. ఆ సీజన్లో కోహ్లీ చేసిన రికార్డు ఇప్పటికీ ఎవరు చేంజ్ చేయలేరు కూడా. ఒకే సీజన్లో దాదాపు 973 రన్స్ కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. అండ్ అది ఆయన ఆర్సీబీలో కాకుండా ఇంకా వేరే ఏ టీంలో చేసినా సరే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆయన ఈ రికార్డ్ని ఆర్సీబీలో కాకుండా ఇంకా ఏ టీం నుంచి చేసినా సరే అది ఆయనకి అండ్ ఆ ఫ్రాంచైజ్కి ఇంత ఫేమ్ని తీసుకొచ్చేది కాదు. ఆయన కరెక్ట్ ఫ్రాంచైజీలో కరెక్ట్గా కష్టపడ్డాడు కాబట్టి ఫ్రాంచైజ్కి అండ్ ఆయనకి ఇద్దరికి ఫేమ్ వచ్చింది. ఎందుకంటే 2023లో శుభ్మన్ గిల్ కూడా ఆల్మోస్ట్ 890 రన్స్ స్కోర్ చేశాడు. కానీ దీనివల్ల గుజరాత్కి ఎటువంటి ఫేమ్ రాలేదు కదా. ఆర్సీబీకి ఫేమ్ రావడానికి కారణం ఇంకెవరో కాదు, విజయ్ మాల్యానే. చాలా తక్కువ మందికి ఆయన ఏం చేశారో తెలుసు. ఆర్సీబీ ఆయన ఎలా బిల్డ్ చేశారనే తెలుసు. ఇప్పుడు ఆర్సీబీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ విజయ్ మాల్యానే, కోహ్లీ కూడా. ఎందుకంటే ఏ క్రికెట్ టీంకైనా 3 రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఒకటి అర్బన్ ఫ్యాన్స్, అందులోనే యంగ్ అండ్ ఓల్డ్ ఉంటారు. అండ్ రూరల్ ఫ్యాన్స్ అండ్ నాన్ లోకల్ ఫ్యాన్స్ అంటే ఆ స్టేట్లోని ఫ్యాన్స్ కాకుండా వేరే స్టేట్లో ఉండే ఫ్యాన్స్. అండ్ వీళ్ళందరినీ కవర్ చేయడంలో ఆర్సీబీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసింది విజయ్ మాల్యా. 2005లో విజయ్ మాల్యా కంపెనీ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన రైవల్రీ కంపెనీ అయిన షా వెలెస్ని దాదాపు 1545 కోట్లు పెట్టి కొనుక్కుంది. అండ్ ఈ షా వెలెస్ కంపెనీ రాయల్ ఛాలెంజర్స్ డైరెక్టర్ స్పెషల్ అండ్ యాంటిక్విటీ అనే ఒక మంచి ఫేమ్ ఉన్న ఆల్కహాల్ బ్రాండ్స్ని అమ్మేది. అందులో యుఎస్ఎల్ ఈ కంపెనీ కొన్న 2 సంవత్సరాల తర్వాత తన సొంత బ్రాండ్ అయిన మెక్డోవల్స్ని అండ్ షా వెలెస్ని మెర్జ్ చేసింది.
అండ్ దీనివల్ల ఇది ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ డిస్టిల్డ్ స్పిరిట్స్ కంపెనీగా ఎదిగింది. అండ్ ఈ రాయల్ ఛాలెంజర్స్ బ్రాండ్ ఇండియాలో మొదలైంది. అండ్ అది జరిగింది 2007. అండ్ 2007 మిడ్లో బీసీసీఐ ఐపీఎల్ని స్టార్ట్ చేసింది, అదే అనౌన్స్ చేసింది. అండ్ మాల్యా బెంగళూరు ఫ్రాంచైజీకి దాదాపు $111.6 మిలియన్ బిడ్ చేశారు. అండ్ ఇది సెకండ్ హైయెస్ట్ బిడ్. మొదటి ప్లేస్లో ముంబై ఉంది, $111.9 మిలియన్ బిడ్తో ఉంది. అండ్ దట్ ఈ స్టార్ట్అప్ ఆఫ్ ఎన్ ఎరా. యూసీ ఆల్కహాల్ బ్రాండ్స్ని మన ఇండియాలో డైరెక్ట్గా ప్రమోట్ చేయలేం. అందుకే మాల్యా రాయల్ ఛాలెంజర్స్ పేరుతో వాటర్ బాటిల్స్, సోడా, మ్యూజిక్ సీడీలతో ప్రమోట్ చేసేవాడు. అండ్ ఈ క్రికెట్ టీం కొన్నప్పటి నుంచి ఆయనకి క్రికెట్ టీంతో తన బ్రాండ్ని పాపులర్ చేయాలనే ఐడియా ఉంది. అండ్ అదృష్టం ఏంటంటే కేవలం ఆర్సీబీ ఒక్కదానికే బ్రాండ్ నేమ్ ఫ్రాంచైజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైని తీసుకుంటే రిలయన్స్ ముంబై అని కానీ లేదా అలాంటి పేర్లు పెట్టుకోవాలా, సెట్ అవ్వదు. అంటే రిలయన్స్ ముంబై అంటే బాగోదు కదా. అలాగే చెన్నైని తీసుకుంటే ఇండియా సిమెంట్ సూపర్ కింగ్స్ లాంటి పేర్లు కూడా పెట్టుకోవాలా. ఈవెన్ ఐపీఎల్లో ఒక్క ఎస్ఆర్హెచ్ తప్పితే ఇంకా దేనికి ఇలాంటి ఆప్షన్ లేదు. సన్ నెట్వర్క్ పేరు ఎస్ఆర్హెచ్ పేరులోనే కలిసేటట్టు పెట్టుకున్నారు, సన్ రైజర్స్ అని. అండ్ అది కూడా 2012లో. బట్ 2008లోనే ఆర్సీబీ తన బ్రాండ్ని ఫ్రాంచైజ్ నేమ్లో సెట్ చేసుకుంది. అండ్ అది సెట్ అయింది కూడా. బట్ అప్పట్లో ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది అనుకోండి, అది వేరే విషయం. అఫ్ కోర్స్ పేరు ఒకటే బ్రాండ్ క్రియేట్ చేయదు. అయితే స్టార్టింగ్లో అంటే 2008 నుంచే ఆర్సీబీకి మార్కెటింగ్ టీం ఉంది. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ యొక్క మార్కెటింగ్ టీమే ఆర్సీబీకి కూడా మార్కెటింగ్ టీమ్గా వర్క్ చేసింది. అయితే అప్పటికి T20 అనేది పాపులర్ స్పోర్ట్ కాదు, అప్పుడప్పుడే క్లిక్ అవుతున్న స్పోర్ట్స్. కానీ మాల్యా ఇక్కడ జీనియస్ మూవ్స్ ని ప్లే చేశాడు. అదేంటంటే క్రికెట్ కి బ్రాండ్ అంబాసిడర్ ని పెట్టడం. యూసీ మాల్యాకి అప్పటికి కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే పేరుంది. అలాంటి ఆయన తన ఓన్ ఫ్రాంచైజ్ ని ఎలా తక్కువగా చూపిస్తాడు చెప్పండి. స్టార్టింగ్ లోనే దీపికా పదుకొనే అండ్ కత్రినా కైఫ్ లాంటి ఫేమ్ ఉన్న టాప్ హీరోయిన్స్ ని ఆర్సీబీకి బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టాడు. దీపికా అండ్ కత్రినా ఇద్దరు స్టేడియంలో నుంచి ఆర్సీబీకి సపోర్ట్ చేయడం ఈ ఫ్రాంచైజ్ చుట్టూ బజ్ని క్రియేట్ చేసింది. అండ్ అలాగే కన్నడ సూపర్ స్టార్స్ కూడా చిన్నస్వామిలో జరిగే ప్రతి మ్యాచ్కి వచ్చేలా చూసుకున్నారు. అండ్ వీళ్ళకి లోకల్ ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. అండ్ ఆర్సీబీ క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ ఐపీఎల్ పార్టీస్ని కండక్ట్ చేసింది. ఈ విషయం అప్పుడు కింగ్స్ 11 పంజాబ్ యొక్క మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ బుర్మన్ గారు కూడా చెప్పారు. ఆయన ప్రకారం ఆ టైంలోనే అంటే 2009-10 సంవత్సరంలోనే ఆర్సీబీ పార్టీలు కండక్ట్ చేసేదంటే హోటల్ బయట వేల మంది సెలబ్రిటీ ఫ్యాన్స్ వెయిట్ చేసేవాళ్ళంట. అండ్ అదే ఆర్సీబీ యంగ్ అండ్ అర్బన్ క్రౌడ్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసిన స్ట్రాటజీ అయితే 2013 స్పాట్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ. అండ్ అదే ఆర్సీబీ యంగ్ అర్బన్ క్రౌడ్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసిన స్ట్రాటజీ. అయితే 2013 స్పాట్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ తర్వాత ఐపీఎల్ పార్టీస్ని డిస్కంటిన్యూ చేశారు. బట్ అప్పటికే ఆర్సీబీకి ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ అదే కాకుండా మొదట యునైటెడ్ స్పిరిట్స్ కున్న మార్కెటింగ్ టీమే ఆర్సీబీకి కూడా వర్క్ చేసేది. సో అయితే దీని తర్వాత అంటే 2010-11 పీరియడ్లోనే ఆర్సీబీ తన ఓన్ మార్కెటింగ్ టీమ్ని క్రియేట్ చేసుకుంది. ఈ టైంలోనే ఆర్సీబీకి ఒక వెబ్సైట్ అండ్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నాయి. అండ్ ఆర్సీబీనే మొదటి ఇలా సోషల్ మీడియాలోకి డైరెక్ట్గా వచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజ్. మిగతా టీమ్స్కి కూడా ఫేస్బుక్ పేజ్లు ఉండేవి, కానీ అవి ఫ్యాన్ పేజెస్. సోషల్ మీడియాలో మొదటగా అడుగుపెట్టిన ఫ్రాంచైజ్ ఆర్సీబీ ఒక్కటే. అండ్ ఈ ఫ్రాంచైజ్ మార్కెటింగ్ టీం అప్పట్లో సోషల్ మీడియాలో ఫెనాటిక్ ఫ్యాన్స్ ఛాలెంజ్ లాంటివి కూడా క్రియేట్ చేసింది. అండ్ ఈ ఛాలెంజ్ లో భాగంగా ఫ్యాన్స్ లో కొంతమంది క్రికెటర్స్ తో ట్రావెల్ చేసి ఆ మూమెంట్స్ ని బ్లాగ్ లాగా పోస్ట్ చేసేవాళ్ళు. ఇదొక్కటే కాదు, ప్లేయర్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ మీల్స్ తినే టైంలో ఎలా ఉంటారు, ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసేది. అండ్ అప్పట్లో కేవలం ఆర్సీబీ ఒక్కటే ఇలా చేసేది. అండ్ మిగతా ఏ టీమ్ ప్లేయర్స్కి అండ్ ఫ్యాన్స్కి ఇలా కాంటాక్ట్ ఉండేది కాదు. ఇలాంటి వీడియోస్ ఆర్సీబీ చుట్టూ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసాయి. అండ్ ఫ్యాన్స్ అప్పటి నుంచే విన్స్ అండ్ లూజర్స్ని పక్కన పెట్టి టీమ్కి సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆర్సీబీ స్టార్టింగ్లో బిల్డ్ చేసిన బ్రాండ్ అనేది ఫ్రాంచైజ్ మొత్తానికి అప్లై అయ్యేది. ఆ టైంలో చెన్నై బ్రాండ్ మొత్తం ఇద్దరు ప్లేయర్స్ చుట్టూ తిరిగేది, ఒకటి రైనా అండ్ ఆఫ్ కోర్స్ తలా ఫరైరేసన్. అలాగే కోల్కతాని తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఒకరి ఫేమ్ని బేస్ చేసుకుని బిల్డ్ అయిన ఫ్రాంచైజే. అది ఎవరో కాదు, షారూక్ ఖాన్. వయసు ఎక్కడి వరకు చూసారంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపించింది అనుకున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి ముందుకెళ్లే ముందు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ ఆర్సీబీ అలా కాదు, ఫ్రాంచైజ్ మొత్తానికి ఫేమ్ని తీసుకొచ్చింది. అండ్ ఆర్సీబీ లాగా బ్రాండ్కి ఫేమ్ తీసుకొచ్చిన ఫ్రాంచైజ్ ఇంకోటి లేదు. అండ్ అదే ముంబై ఇండియన్స్, సచిన్ లాంటి ప్లేయర్స్ ఉన్నా సరే టీంలో అందరికీ ఫేమ్ వచ్చేలా చూసుకుంది ఈ ఫ్రాంచైజ్. అలాగే వీళ్ళు వేరే స్టేట్స్లో ఉండే ఫ్యాన్స్ని కూడా ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉండేవాళ్ళు. వేరే స్టేట్స్లో జరిగిన మ్యాచ్లకు 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అండ్ 2 డేస్లో అక్కడ లోకల్గా ఉండే ఫ్రాంచైజ్ యొక్క రిటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ని మీట్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. రిటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే అక్కడ లోకల్గా ఈ బ్రాండ్ యొక్క ఆల్కహాల్ అమ్ముతున్న వాళ్ళు. అండ్ ఆబ్వియస్గా ఎవరైనా ఆల్కహాల్ అమ్ముతున్నారంటే వాళ్ళ డబ్బులతోనే ఉంటారు. క్రికెటర్స్ వాళ్ళని కలవడం అండ్ వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు ఆర్సీబీకి ఫ్యాన్స్ అయిపోయేవాళ్ళు. అండ్ ఇది వర్క్ అయిన స్ట్రాటజీస్ అన్నిట్లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ బిజినెస్ స్ట్రాటజీ. అండ్ ఇది ఒక్కటే కాదు,
ఆర్సీబీ 2010-11 మధ్యలోనే సస్టైనబిలిటీ ఇన్యాక్టివిటీస్ని స్టార్ట్ చేసింది. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్లో మాట్లాడి మ్యాచ్లు జరుగుతున్న టైంలో స్టేడియం వైపు ఎక్స్ట్రా బస్సులు వచ్చేలా చూసుకుంది. అలాగే కార్స్లో వచ్చిన ఫ్యాన్స్ని కార్ పూలింగ్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసేది. అలాగే టీమ్ బస్ అప్పట్లోనే సోలార్ ప్యానల్స్ వాడటం మొదలెట్టింది. అండ్ ఇదే మన ఇండియాలో చిన్నస్వామి స్టేడియం మొదటిసారిగా కంప్లీట్లీ సోలార్ పవర్డ్ క్రికెట్ స్టేడియంగా మారింది. అండ్ ఇది కూడా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి హెల్ప్ చేసింది. ఆర్సీబీ మొదటి నుంచి ఫ్యాన్స్ కంఫర్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అండ్ వాళ్ళకి తెలుసు ఆ టైంలో అది ఎక్స్ట్రా ఖర్చు అయినా సరే ఇదే లాయల్ ఫ్యాన్ బేస్ వాళ్ళకి కోట్లలో డబ్బు రావడానికి హెల్ప్ చేస్తుందని. అండ్ అలాగే ప్రతి సీజన్లో ఆర్సీబీ ఒక మ్యాచ్కి గ్రీన్ జెర్సీలు వేసుకుంటుంది. అది ఎందుకో తెలుసా? ప్రపంచంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ క్రికెట్ టీమ్గా తమను ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యారు. అండ్ ఆ తర్వాత 2011లో వరల్డ్ కప్ గెలిచాక ఇండియాలో క్రికెట్ క్రేజ్ చాలా పెరిగింది. యంగ్ ఆడియన్స్ కూడా క్రికెట్ వైపు చూడడం మొదలెట్టారు. అండ్ ఈ టైంలోనే కోహ్లీ, గేల్, డివిలియర్స్ ఆర్సీబీ టీంని మంచి పొజిషన్లో నిలబెట్టారు. దీని తర్వాత ఇయర్లో అంటే 2013లో ఆర్సీబీ చేసిన 263 రికార్డ్ ఆ టైంలో ఏ ఫ్రాంచైజ్కి లేని ఫ్యాన్ బేస్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆ ఇయర్లో కోహ్లీ ఓడిఐలో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉండడం, అలాగే డివిలియర్స్ కూడా ఆర్సీబీకి ఇంపార్టెంట్ నాక్స్ ఆడడం, ఇవన్నీ కలిపి ఆర్సీబీకి కలిసి వచ్చాయి. అండ్ ఇదే ఆ ఫ్రాంచైజీని నిలబెట్టింది కూడా. అప్పటి నుంచి ఆర్సీబీ టీమ్ బేస్డ్గా కాకుండా ప్లేయర్ బేస్డ్ ఫ్రాంచైజ్గా ఎదగడం మొదలెట్టింది. అండ్ దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అదే డియాగో టేక్ ఓవర్. 2013లో మాల్యా పతనం అండ్ ఆర్సీబీ రైజ్ అవడం రెండు మొదలయ్యాయి. 2012 ఎండింగ్ అనుకుంటా బ్రిటిష్ ఆల్కహాలిక్ బెవరేజెస్ మేజర్ డియాగో యునైటెడ్ స్పిరిట్స్ మెజారిటీ స్టేక్ ని $2.1 బిలియన్ పెట్టి కొనుక్కుంది. అండ్ దీంతో పాటే వాళ్ళకు కూడా ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా వచ్చింది. అప్పటికి డియాగోకి ఇలాంటి ఒక స్పోర్ట్స్ టీమ్ని హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. సో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ కంపెనీ ఆర్సీబీని అమ్మేస్తుందని. అలాగే 2015లో ద ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆర్సీబీని కొనడానికి ట్రై చేస్తుందని, అండ్ అది కూడా దాదాపు $100 మిలియన్ అని చెప్పి. ఆ టైంలో అది పెద్ద అమౌంటే. ఈవెన్ మాల్యా కూడా $111.6 మిలియన్ పెట్టుకున్నా సరే ఆయన పతనంతో ఆర్సీబీ మార్కెట్ వాల్యూ కూడా తగ్గింది. అండ్ డియాగోకి కూడా ఈ ఫ్రాంచైజ్కి తక్కువగా వచ్చింది. సో 100 మిలియన్ అనేది ఒక రకంగా వాళ్ళకి లాస్ కాదు, అలానే పెద్ద ప్రాఫిట్ కాదు. కానీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అమ్మేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ డియాగో అమ్మల. అండ్ అది వాళ్ళు తీసుకున్న బెస్ట్ డెసిషన్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ వాల్యూ దాదాపు $1 బిలియన్కి పైగానే ఉంది. అక్కడి నుంచి టీంని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ప్లేయర్స్ కొన్న ఫేమ్ ఆల్రెడీ చెప్పినట్టు కోహ్లీ, గేల్, డివిలియర్స్ మంచి ఫేమ్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా ఆర్సీబీ కేవలం ఓన్ బ్రాండ్స్ని మాత్రమే ప్రమోట్ చేసేది. బట్ డియాగో రావడం వల్ల బయట బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేయాలనుకుంది. అండ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ వల్ల అది చాలా ఈజీ అయింది. ఆ తర్వాత సేమ్ మాల్యా వాడిన స్ట్రాటజీస్ని అప్లై చేసింది. ఫ్యాన్స్కి ప్రయారిటీ ఇచ్చింది. ఇన్ స్టేడియం హాస్పిటాలిటీ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ ప్రెజెంటే ఆర్సీబీకి ఎక్కువ హాస్పిటాలిటీ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టికెట్ 8,000 నుంచి 45,000 వరకు ఉంటుంది, డిపెండ్ ఆన్ మ్యాచ్. అండ్ అలాగే ఫ్యాన్స్కి దగ్గర అవడానికి బెంగళూరులో ఆర్సీబీ బార్ అండ్ కేఫ్ని కూడా స్టార్ట్ చేసింది. ప్లాంట్ బేస్డ్ మీట్ అయిన ఆర్సీబీ అన్కట్ని కూడా లాంచ్ చేసింది. అండ్ ప్లేయర్స్కి కంఫర్ట్ ఇవ్వడంలో ఆర్సీబీ ఎప్పుడూ ముందుంది. అలాగే ప్లేయర్స్ కంఫర్ట్ మీద, ఫ్యాన్స్ కంఫర్ట్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టుద్ది. అండ్ దానివల్లే ఆర్సీబీకి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ దానివల్ల డబ్బులు కూడా వస్తున్నాయి. కావాలంటే 2015 నుంచి 2022 వరకు వాళ్ళ ప్రాఫిట్ చూడండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా దాదాపు 3.9 crores ప్రాఫిట్ని సంపాదించింది. అండ్ ఇలా చేయగలిగింది ఒక ఆర్సీబీ మాత్రమే. బట్ ఇక ముందు ఇలానే వస్తుందా? ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్సీబీ యూసీ ఇక్కడ 2013-14 నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ బ్రాండ్ ప్లేయర్స్ని బేస్ చేసుకుని బిల్డ్ అయింది. బట్ ఇప్పుడు ఆర్సీబీ దాన్ని చేంజ్ చేస్తుంటే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఇంకొన్ని సంవత్సరాలు మాత్రమే ఆడతారు. ఆల్రెడీ ఏబీ అండ్ గేల్ రిటైర్ అయిపోయారు. సో ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫేస్గా ఎవరుంటారు? ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ప్రెసెంట్ డే కోహ్లీ లేకపోతే ఆర్సీబీలో సగం ఫ్యాన్స్ తగ్గిపోతారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఒకప్పుడు కోహ్లీ లేకపోయినా బ్రాండ్ బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు కోహ్లీ లేకపోతే బ్రాండ్ బిల్డ్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ప్రెసెంట్ ఆర్సీబీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కోహ్లీకి కూడా సపరేట్గా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీ రిటైర్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాంటి టైంలో ఆర్సీబీకి యంగ్ అండ్ టాలెంటెడ్ ఫేస్ అవసరం. బట్ ఆర్సీబీ దాని మీద దృష్టి పెట్టాల. ఈవెన్ రాహుల్ని కొనుక్కుంటారనుకుంటే 10 కోట్ల దగ్గరే బిడ్డింగ్ నుంచి బయటకు వెళ్ళారు. అది కూడా వాళ్ళ దగ్గర 72 కోట్లు ఉన్నప్పుడు. అండ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మొహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్ లాంటి వాళ్ళని వదులుకోవడం. ఈవెన్ ఆర్సీబీ దగ్గర ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆర్సీబీ వాడుకోవాలా. బట్ మ్యాక్స్వెల్ కేవలం 4.2 కోట్లకు అమ్ముడిపోయాడు. ఆయన సరిగ్గా ఆడకపోయినా మినిమం బ్రాండ్ ఇమేజ్ని తీసుకొస్తాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, జితేష్ శర్మ, జోష్ హ్యాజిల్వుడ్, లియామ్ లివింగ్స్టోన్ అండ్ ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు కూడా బిగ్ అమౌంట్ స్పెండ్ చేసేసారు. ఇందులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ని గెలిపించగలరు, బట్ పర్సనల్ ఫేమ్ని తీసుకుని రారు. అండ్ కృణాల్ పాండ్యా మీద అంత ఖర్చు పెట్టడం కరెక్ట్ అని అయితే నాకు అనిపించలా. బట్ ఇంకొక ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ ఉన్నారు కాబట్టి పర్లా. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రజత్ పటిడర్, డేవిడ్, జితేష్, లివింగ్స్టన్, సాల్ట్ లాంటి వాళ్ళతో బాగానే ఉంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, యాష్ దయాల్ కూడా పర్లేదు లాస్ట్ సీజన్. బట్ ఆర్సీబీ బిగ్గెస్ట్ వీక్నెస్ బౌలింగే, అది కూడా డెత్ బౌలింగ్.
భూవీ బాగానే వేస్తాడని అనుకున్నా సరే డెత్ బౌలింగ్ ప్రెషర్ మొత్తం దయాల్ అండ్ రషిక్ మీద పడుతుంది. అండ్ హ్యాజిల్వుడ్ ఉన్నా కానీ డెత్ ఓవర్లో ఆయన అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు. అండ్ స్పిన్ అయితే వీక్గానే ఉందని చెప్పొచ్చు. కృణాల్ అండ్ సుయాష్ శర్మ ఇద్దరు ఉన్నా సరే ఇద్దరు బెస్ట్ అని చెప్పుకునేంత కాదు. ఈసారి ఆర్సీబీ బయింగ్ చూస్తే వాళ్ళు తమ తప్పుల్ని సరిదిద్దుకున్నట్టు అనిపించాలి నాకైతే. ముఖ్యంగా బౌలింగ్లో ఇంకొంచెం బెటర్ బౌలర్స్ని తీసుకోవాల్సింది. భువీ ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు భువీకి తోడుగా ఒక స్పెషల్ బౌలర్ ఉండేవాడు, ట్రెంట్ బౌల్ట్. ముస్తఫిజుర్ రెహమాన్, నట్టు, రషీద్, ఉమ్రాన్ మాలిక్ ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు భువీకి తోడుగా ఉండేవాళ్ళు. బట్ ఆర్సీబీలో అలాంటి బౌలర్ ఇప్పుడు లేరు. అండ్ ఇప్పుడు ప్రెషర్ ఎక్కువగా భూమి మీదే ఉంటుంది. భూమితో పాటు ఇంకొక స్పెషల్ బౌలర్ని తీసుకున్నా బాగుండేది. అలాగే చిన్నస్వామి స్టేడియంని దృష్టిలో పెట్టుకొని కూడా టీంని సెలెక్ట్ చేయాల్సింది. బట్ అలా చేయలే. ఈసారి కూడా ఎక్కువగా బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్స్ మీదే దృష్టి పెట్టారు. అండ్ ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లంలా కనిపిస్తుంది. బట్ ఎవరికి తెలుసు, 2016లో ఉన్న ఎస్ఆర్హెచ్ టీం కప్పు గెలుస్తుందని ఎవరు అనుకోలే. సో ఆర్సీబీ ఈసారి కప్పు నాందే. బట్ నా వరకైతే ప్లే ఆఫ్కి వెళ్ళడమే గొప్ప అనిపిస్తుంది. చూడాలి, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. కంక్లూజన్, ఆర్సీబీ ఇన్ని సంవత్సరాలు కప్పు లేకపోయినా నిలబడిందంటే అది ఫ్యాన్ బేస్ వల్లే. బట్ ఇప్పుడు టీం కష్టపడినా కప్పు రాకపోతే అప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, కానీ అసలు సెలక్షనే సరిగ్గా లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అండ్ ముఖ్యంగా ఆర్సీబీకి ఇంకా యంగ్స్టార్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ధోని ఎలా అయితే సిఎస్కేని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, కోహ్లీ కూడా ఆర్సీబీలో ఇంకొక యంగ్స్టర్ని ప్రమోట్ చేయాలి. మేబీ జైస్వాల్ని పెట్టుకున్నా కొంచెం బెటర్ ఏమో. అప్పుడే ఆర్సీబీకి కొంచెం, ప్రస్తుతానికి యంగ్ ఫేస్ అదే ఉంది. గిల్ ఎలా ఉన్నాడు, జైస్వాల్ రాజస్థాన్కి ఉన్నా కానీ రాజస్థాన్ కంటే ఆర్సీబీలోకి వస్తేనే బెటర్ ఏమో. మేబీ చూడాలి. సో ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఎక్కడి వరకు చూసారంటే నాకు వర్త్ అనిపించింది అనుకున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ